హలో అండి, వెల్కమ్ టు షీపాకం. ఈరోజు మనం ఇన్స్టెంట్ నూడిల్స్ని ఇంకా బెటర్గా ఇంకా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక కళాయి పెట్టుకుని అందులో ఉప్పు, కొంచెం కారం వేసి అందులో కోడిగుడ్లు కొట్టి వేసేయండి. నేను ఒక్కరికి చేస్తున్నానండి ఇది, సో 2 కోడిగుడ్లు వేసాను అనమాట. వేసి బాగా కలిపేసేయండి, మిక్స్ చేసేసేయండి, మనం పొరటు చేసుకున్నట్టుగా అనమాట. మీకు కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కానీ ఇది ఉల్లిపాయ లేని వర్షన్ అండి. మీరు కావాలంటే వేసుకోండి. కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది ఎలా ఉల్లిపాయ వేసుకుంటే, సో నేను ఉల్లిపాయ వేయట్లేదండి, మీరు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి, నూనె బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. పెట్టేసి ఒక పాత్ర తీసుకుని దాంట్లో నీళ్లు పోసి దాన్ని మరగనిద్దామండి. నీళ్ళు పోసి నేనైతే అవి మరిగేలోపు మీకు ఇది చూపిస్తున్నాను. నేను ఫ్రెష్గా ఉండడానికి అని చెప్పేసి ఆకుకూర నెక్స్ట్ డే వాళ్ళనుకోండి అలా నీళ్ళల్లో పెట్టి ఉంచుతాను అనమాట. ఇప్పుడు మరిగిపోయాయి కదండి నీళ్ళు. సో అందులో నేను ఫస్ట్ అయితే నూడిల్స్ మసాలా వేసేస్తాను. వేసేసి ఆ తర్వాత నూడిల్స్ని వేస్తానండి. ఇక్కడ నేను టాప్ రేమన్ వాడాను, మీరు ఏదైనా వాడుకోవచ్చు, ఏ ఇన్స్టెంట్ నూడిల్స్ అయినా సరే. వేసి వాటిని శుభ్రంగా కలిపేసి బాగా ఉడకనివ్వండి. అవి ఉడికిపోయాక కొంచెం బటర్, కొంచెం వెన్న వేసి కలిపేసేయండి. కలిపేసి ఇప్పుడు మీకు ఇష్టమైతే కనుక ఒక స్లైస్ చీజ్ వేసుకోండి మీకు ఇష్టమైతే, లేదంటే స్కిప్ చేసేయచ్చు మీరు. వేసి దాన్ని ఇలా మూసేసి కొంచెం 1 నిమిషం మగ్గనిద్దామండి. ఇది మీరు చూసినట్టయితే కనుక నేను వాడే స్పూన్ రెస్ట్ అండి, అది మీకు గురికి చూపిస్తున్నాను ఒక ఐడియా కోసం. సో ఇది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇందాక రెడీ చేసి ఉంచుకున్న కోడిగుడ్డు మిక్స్ ఉంది కదండి, అందులో నూడిల్స్ మొత్తం వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. అంతే, మీకు ఇంకా మీరు సర్వ్ చేసుకోవడానికి రెడీ. ఇలా చేసి చూడండి, సూపర్గా ఉంటాయండి. చూసారా ఎంత బాగున్నాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.